చిన్ని టీవీలో చెప్తున్న న్యూస్ వినైతే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. "మావయ్య నా వల్ల కావడం లేదు. అమ్మ బ్రతికే ఉందని చెప్పండి మావయ్య" అంటూ బోరున ఏడ్చేస్తుంది. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఎంత బాధనిపిస్తుందో నిజంగా చూసే వాళ్ళకి కన్నీళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆ విధంగా అయితే ఏడుస్తూ ఉంటుందనమాట. "మనం వెళ్ళిపోదాం అమ్మ ఇప్పుడే హైదరాబాద్‌కెళ్దాం. అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాను. అమ్మకేం అయ్యుండదు" అని సత్యం ఓదార్చి తనకి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా తను తట్టుకోలేకపోతుందనమాట. వెళ్దాం మావయ్య" అంటూ ఏడుస్తూనే ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్‌మార్టం చేస్తున్నారు. కాసేపు ఆగండి అని చెప్తారు. అయితే ఆ పాపకి పోస్ట్‌మార్టం అంటే ఏంటో తెలీదనమాట. "మావయ్య పోస్ట్‌మార్టం అంటే ఏంటి?" అని అడిగితే ఆ పాపకి ఏం సమాధానం చెప్పాలో సత్యం తెలీక ఒక్కసారిగా తలదించేసుకుంటాడు. ఏమని చెప్పాలి పోస్ట్‌మార్టం అంటే? అమ్మని బాడీ మొత్తం కోసేస్తారని, పార్ట్స్ తీస్తారని ఇలా నేను ఎలా చెప్పగలను అనుకుంటూ ఇక చెప్పలేకపోతాడనమాట. "మావయ్య చెప్పు మావయ్య పోస్ట్‌మార్టం అంటే ఏంటి?" అంటే, "అంకుల్ మీరు లాయరే కదా! ఈ పోస్ట్‌మార్టం అంటే ఏందో మీకు తెలిసుంటుంది కదా! చెప్పండి" అంటే, ఆ పాపకి చెప్పినా ఏం అర్థమవుతుంది? అమ్మని కోస్తారు అని చెప్తే తట్టుకోగలదా? లేదు కదా! అందుకని "ఇదొక ప్రొసీజర్ లేమ్మా, మనకు సంబంధం లేదులే" అంటే, "మనకు సంబంధం లేదంటావేంటి అంకుల్? అమ్మకు మనకు సంబంధించిందే కదా!" అని ఒక్క మాటతో కన్నీళ్ళు పడిపోతాయండి. సత్యంకైతే వల్ల కాదనమాట. ఇంతలోనే ఒక సెంట్రీ వచ్చి కావేరిదమ్మా ఇది అని చెప్తుందనమాట. "నీకెంత కష్టం వచ్చింది తల్లి, అమ్మ నిన్ను వదిలేసి ఎళ్ళిపోయింది" అంటూ మాట్లాడుతుంటే అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇక ఆ మెడల్లో ఉన్న అది చూసి చాలా బాధపడిపోతుందనమాట చిన్ని. ఆ మెడల్ని చేతికి తీసుకొని తన అమ్మకి వేసింది గుర్తు చేసుకుంటూ, "మావయ్య ఇది అమ్మకేశాను నేను. అమ్మ నాకే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. నాకు ఈ మెడలొద్దు మావయ్య. నాకు అమ్మే కావాలి మావయ్య" అంటూ సత్యంని పట్టుకొని ఏడుస్తుంటే నిజంగా అండి కన్నీళ్ళైతే ఆగలేదు. ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టుగానే చూపిచ్చారనమాట. అమ్మ ఏడుస్తూ ఉంటే అంత రియలిస్టిక్‌గా అనిపిచ్చింది. ఒక సీరియల్‌లాగా గానీ, అదొక యాక్టింగ్ అని కానీ అనిపిచ్చలేదు. ఒక తల్లి కోసం కూతురు ఎంతలా ఏడుస్తుందో అనేది కళ్ళకు కట్టినట్టు చూపిచ్చారండి. చాలా మంచి సీరియల్ అని చెప్పాలి. తల్లి కూతురికి, అన్న చెల్లెలికి, తండ్రి కూతుర్లకి మధ్య ఉన్న బంధాన్ని చాలా మంచిగా చూపిస్తున్నారు. బాండింగ్స్ అంటే ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో మంచి బాండింగ్‌నైతే చూపిస్తూ ఉన్నారు. కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ లేకుండా అన్న చెల్లెళ్ళు, తల్లి కూతుర్లు, తండ్రి కూతుర్లు మధ్య బాండింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. మరి కావేరి విషయంలో ఏం జరగబోతున్నది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.